నమస్తే. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఏం మాట్లాడినా కూడా సెన్సేషన్ లా క్రియేట్ అయితేనే ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏంటంటే ఈయన బర్త్డే అయితే నిన్న జరిగింది. బర్త్డే అయితే చాలా బాగానే చేసుకున్నాడు, సూపర్గా చెప్పాలంటే. సో ఈయన ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిండు. రౌడీ సేల్స్ అంటే ఆయన బట్టలు అయితే ఆన్లైన్లో కానీ ఆఫ్ సేల్లో కానీ నడుస్తూ ఉన్నాయి కదా, లుంగీస్కి సంబంధించినవి కానీ, అలాగే విజయ్ సేల్స్ అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ మంచి బిజినెస్లో కూడా దిగిపోయింది అన్నట్టు ఈ విజయ్ దేవరకొండ. సో అతనికి జరిగే బిజినెస్లో కొంత పర్సంటేజ్ అయితే ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేస్తాను అని చెప్పేసి కూడా అనౌన్స్మెంట్ చేసిండు. నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఆ విషయానికి అయితే. ఎందుకు అంటే ప్రజెంట్ వచ్చేసి పాకిస్తాన్కి భారత్కి మధ్య జరుగుతూనే ఉంది కదా ఈ గొడవ అనేది. సో ఎంతోమంది ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి చాలా అవసరం పడతాయి అన్నట్టు, కిట్స్ కావచ్చు, ఏ టు జెడ్. ఎంత గవర్నమెంట్ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంటుంది, కానీ అందరు కూడా సపోర్ట్ చేస్తే దాన్ని ఇంకా మెరుగ్గా వాళ్ళకి చికిత్స కోసమే కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మెడిసిన్సే కావచ్చు, ఆయుధాలే కావచ్చు, ఏవైనా తీసుకోగలుగుతారు. సో అట్లా తనైతే డొనేట్ చేస్తామని చెప్పేసి, డొనేట్ చేస్తున్నానని చెప్పేసి అయితే నిన్న అనౌన్స్మెంట్ చేసిండు. సో గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ దేవరకొండ ప్రతిసారి ఏదో విధంగా జనాలకి హెల్పింగ్ చేస్తూనే ఉంటాడు. లాక్డౌన్లో కూడా చూసుకోండి, అసలు లాక్డౌన్ టైంలో కూడా ఆయన దాదాపు 1000 మందికి ఫోన్ చేస్తే వాళ్ళ ఎవరైతే నియమించిన ఒక టీముని పెట్టి ఫోన్ చేస్తే వాళ్ళకి సరుకులు పంపించిండు. నూనె, పప్పు, ఉప్పు, సంథింగ్ ఏదైతే నీడ్స్ అవసరం ఉంటాయో ఆ సరుకులు 1000 మందికి పంపించిండు. సో గ్రేట్ అన్నట్టు. ఏదో విధంగా జనాలకైతే హెల్పింగ్ చేసే గుణము ఈయనకు ఉన్నది. సో ఏంటంటే మాట చూస్తే గరుకు ఉంటుంది కానీ మనసు మాత్రం వెన్న అంటారు కదా, అట్లనే విజయ్ దేవరకొండగా తోపు అన్నట్టు. సో నిజంగా నాకు నిన్న అనిపించింది అన్నట్టు, ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తర్వాత ఒక వ్యాన్, ఒక చిన్న డీసీఎంలా ఉంది, దానిపైన అంటే ఎవ్రీ బర్త్డేకి కూడా ఆయన ఏం చేస్తారంటే ఐస్ క్రీమ్లు, కూల్ అంటే సమ్మర్లో వస్తుంది కరెక్ట్గా. సో ప్రతిసారి ఐస్ క్రీమ్లు కానీ దానికి సంబంధించి చాక్లెట్స్ కానీ కూల్గా ఉండేటివన్నీ అయితే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో అట్లా అదే రోజు అంటే నిన్ననే ఈయన అనౌన్స్మెంట్ కూడా చేసిండు, భారత ఆర్మీకి అయితే నేను డొనేట్ చేస్తాను నా లాభాల నుంచి కొంత పర్సంటేజ్. కానీ ఎవరు చేస్తారు మరి అంత మంచిగా? గ్రేట్ అని చెప్పొచ్చు కదా. ఇలాంటి వాళ్ళు హెల్పింగ్ చేయడానికి ముందుకు వస్తేనే కదా మన భారత ఆర్మీ కూడా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. లేకపోతే ఇక చిన్న చిన్న చీప్ కంట్రీస్ కూడా ఇంకా బెదిరించే స్థాయికి వస్తాం మనం. మన దగ్గర డబ్బున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు బయటకు వచ్చి భారత ఆర్మీకి డబ్బులు అయితే డొనేట్ చేయాల్సిందిగా మనం కూడా కోరుకుందాం. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. విజయ్ దేవరకొండ చేసే మంచి మంచి పనులు కూడా చాలానే ఉన్నాయి. సో ఎంతసేపు నెగిటివ్ తీసుకొచ్చి పైన పెట్టేసి అలా అన్నాడు, వాని ఇలా అన్నాడు అని చెప్పేసి టార్గెట్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఎంత టార్గెట్ చేసినా కూడా తాను వంగే టైపు కాదు, వంగబెట్టే టైప్. సో ఏమనుకుంటారు అనేది కూడా కామెంట్ చేయండి. జై హింద్.